హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్ల రద్దు అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్కిల్‌లో మరియు రాష్ట్ర సచివాలయం నుండి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు ప్రస్తుతం ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఉత్కంఠభరితమైన చర్చనీయాంశం తెరపైకొచ్చింది. రాష్ట్రంలోని వేలాది మంది ఉద్యోగుల భద్రతను, వారి సేవా కాలాన్ని నిర్ణయించే పదవీ విరమణ వయసు, రిటైర్మెంట్ ఏజ్ విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపైన ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్నటువంటి 62 ఏళ్ల పదవీ విరమణ నిబంధనలో కీలక మార్పులు రాబోతున్నాయని, దీనికి సంబంధించి ఒక సంచలనమైన అప్డేట్ అయితే ఇప్పుడే వెలుగులోకి రావటంతో ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును ప్రస్తుతం ఉన్న 62 సంవత్సరాల నుండి 65 ఏళ్లకు పెంచే దిశగా అడుగులు వేస్తోందా అనే సందేహాలు మరియు చర్చలు ఊపందుకున్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదన నిజమై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటే ప్రతి ఉద్యోగి యొక్క సర్వీస్ కాలం మరొక 3 ఏళ్ల పాటు అదనంగా పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఎంతో కొంత మేలు జరుగుతుంది. అయితే ఈ అంశంపై ఉద్యోగ వర్గాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అంటే కొందరు సీనియర్ ఉద్యోగులు తమ సేవా కాలాన్ని పొడిగించడాన్ని స్వాగతిస్తూ ఉండగా, నిరుద్యోగ యువత మాత్రం తమకు వచ్చే ఉద్యోగ అవకాశాలు మరింత ఆలస్యమవుతాయనైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచిన సమయంలోనే పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమయ్యాయి. ఇప్పుడు దాన్ని ఏకంగా 65 ఏళ్లకు పెంచితే అది రాష్ట్ర పరిపాలనపై మరియు కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు ఒక మిస్టరీగా అయితే మారింది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను మరికొంత కాలం పాటు వినియోగించుకోవడం ద్వారా పాలనలో నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిటైర్మెంట్ వయసుపై జరుగుతున్నటువంటి ఈ యొక్క ఊహాగానాల మధ్యలో ప్రభుత్వం ఇప్పటికే ఒక వర్గం ఉద్యోగులకు సంబంధించి ఒక అద్భుతమైన తీపి కబురైతే అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కార్పొరేషన్లు, గురుకుల సొసైటీలు మరియు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది సిబ్బందికి రిటైర్మెంట్ ఏజ్‌ను ఇప్పటివరకు 60 ఏళ్లుగానే కొనసాగుతోంది. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్లు ఉన్నప్పుడు ఈ సంస్థలో పనిచేసే వారికి మాత్రం ఆ పెంపు వర్తించకపోవడంతో వీరంతా గత కొన్నేళ్లుగా తాము వివక్షకు గురవుతున్నామని, తమకు కూడా రిటైర్మెంట్ వయసు పెంచాలని ఆవేదన వ్యక్తం చేస్తూ పోరాటం చేస్తున్నారు. ఈ విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారు. కార్పొరేషన్లు మరియు సొసైటీల ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సును కూడా 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన కీలక దస్త్రంపై ఆయన సంతకం చేశారు. ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ యొక్క నిర్ణయం వల్ల సుమారు 15,000 మంది ఉద్యోగులకు తక్షణమే భారీ ప్రయోజనం అయితే చేకూరనుంది. ఇది ఆయా ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే నిర్ణయం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే మరో 2 ఏళ్ల పాటుగా వారికి స్థిరమైన జీతం మరియు ఉద్యోగ భద్రత లభిస్తుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు మరియు కార్పొరేషన్ ఉద్యోగులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ స్థాయిలో ఆమోదం పొందింది. తదుపరి ప్రక్రియలో భాగంగా దీనిని అతి త్వరలోనే జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముందుకు తీసుకురానున్నారు. మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది చర్చ జరిగి అధికారిక ఆమోద ముద్ర లభించిన వెంటనే ప్రభుత్వం నుండి జీవో జారీ కానుంది. ఆ తర్వాతే ఈ యొక్క 62 ఏళ్ల పెంపు నిర్ణయం క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై వస్తున్న ఈ వరుస అప్డేట్లు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులకు సంకేతాలుగా అయితే కనిపిస్తున్నాయి. అయితే ఒకవైపు కార్పొరేషన్ ఉద్యోగులకు 62 ఏళ్లు చేస్తూ నిర్ణయం తీసుకోవటము, మరోవైపు సాధారణ ఉద్యోగులకు 65 ఏళ్ల వరకు పెంచుతారనే ఊహాగానాలు కొనసాగటం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత అయితే పెంచుతున్నాయి. ప్రభుత్వం తీసుకోబోయే ఏ నిర్ణయమైనా అటు ఉద్యోగుల సంక్షేమాన్ని, ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు నిరుద్యోగ యువతకు కలిగించే నష్టాలను బేరీజు వేసుకొని ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు.
ఏదేమైనప్పటికీ త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశం ద్వారా వీటన్నిటిపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉద్యోగులు మరియు నిరుద్యోగులు కూడా ప్రభుత్వ తదుపరి అడుగుల కోసం వేచి చూడక తప్పదు. సో ఇది ఫ్రెండ్స్ తాజా అప్డేటు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.